మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్షము సమస్త కీడుకు మూలము. సామెతలు 28:20 వచనం. ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. సామెతలు 23:4 వచనం. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. సామెతలు 30:8-9 వచనం. వ్యర్థమైన వాటి యందు వాటిని నాకు దూరం చేయము, తగినంత ఆహారము నాకు దయచేయము. ఎక్కువైన ఎడల యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగలిన నా దేవుని నామమును దూషిస్తారేమో అని. అందుకు నాకు ఐశ్వర్యనైనను బీదనైన వాడుకు కాదు, కానీ తగినంత మటుకు నాకు ఆస్వాదించు అని ఆ లేఖనంలో మనం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, బైబిల్ సమస్త ధనమును ఆయన ద్వేషిస్తుంది. మరి నువ్వు ద్వేషిస్తున్నావా? దేవుని దగ్గర అవుతున్నావా? ధనానికి దూరంగా ఉండి దేవునికి దగ్గర ఉండండి. మేలు పొందుకోండి, యేసయ్యని పొందుకోండి. ఇక్కడ ఆస్వాదించబడితేనే, డబ్బు సంపాదిస్తేనే, ఎవరైనా డబ్బులు సంపాదించుకొని లేక ఆస్తి పెంచుకొని ఐశ్వర్యం పెంచుకొని నేను ఆస్వాదించబడినాను అని అనుకున్నట కంటే, ఆత్మ విషయమై నేను దీనివై ఉన్నాను, నా కోసం సమస్తం విడిచిపెట్టి ఈ లోకానికి పశువుల పాకలో జన్మించి నా కోసం శిలత్యాగం చేశాడు, తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మరి నేను అలా ఉండాలని కోరుకోవాలి. మనం దేవుని కంటే ధనవంతులం కాము కదా, ఆయనే బీదవాడుగా ఉన్నాడు ఈ లోకానికి రావడానికి. మరి నువ్వు నేను ఈ శరీర విషయంలో బీదవాలై ఉండి ఆత్మ విషయంలో ఐశ్వర్యవంతులగుట ఎంత మేలు. ప్రైజ్ లార్డ్.